ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యాబోధన జరుగుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాలయాలకు పంపాలని పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిఎం షేక్ కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చింతపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే మరియు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్దపల్లి జిల్లా ఏఎంఓ షేక్, మండల విద్యాధికారి ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటిగా జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా చిన్నారులు తమ నృత్యాలతో అందరినీ అలరించారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పలువురు విద్యార్థులను గ్రాడ్యుయేషన్ డ్రెస్సులు వేయించి చిన్నారులకు మెమోలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి షేక్ మాట్లాడుతూ, గతంలో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యాబోధన జరుగుతోందని తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపాలని కోరారు. రానున్న విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మీ పిల్లలందరినీ కూడా ఎక్కడో ప్రైవేట్ పాఠశాలలో డబ్బులు చెల్లించి చదివించడం కంటే చక్కగా విద్యాబోధన చేసే ఉపాధ్యాయ బృందం ఇక్కడ ఉంది కాబట్టి మీరంతా వీళ్ళ మీద నమ్మకంతోనే మీ యొక్క పిల్లల్ని ఈ పాఠశాలకు పంపించండి. మేము జిల్లా పక్షాన కూడా చెప్తున్నాను, ఉపాధ్యాయుల పక్షాన కూడా మీ నమ్మకాన్ని మేము అసలు వమ్ము చేయము. మంచి విద్యార్థులుగా, మంచి నాగరికులుగా తయారు చేస్తామనేది నేను మాటిస్తున్నా. 10 సంవత్సరాల క్రితం నుండి గవర్నమెంట్ పాఠశాల అన్న, ప్రభుత్వ పాఠశాల అన్నా కూడా ఒక చిన్న చూపు ఉండేది. ఉపాధ్యాయులు సరిగ్గా రారని, ఉపాధ్యాయులు సరిగ్గా చెప్పరు అని. కానీ రాను రాను ఏమైపోయిందంటే మంచి గ్రాడ్యుయేట్స్, మంచి ట్రైనింగ్ అయిన ఉపాధ్యాయులు, యువకులు కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా పాఠశాలలో వస్తున్న పిల్లలందరికీ తమ సంతానం కంటే, తమ పిల్లల కంటే ఎక్కువగా కేర్ చేసుకుంటూ చాలా చక్కగా విద్యాబోధన చేస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికీ పాఠశాల విద్యాబోధనలో చాలా మార్పులు వచ్చాయి. ఎఫ్ఎల్ఎన్ కావచ్చు, రీడింగ్ ఛాంపియన్ కావచ్చు, తర్వాత వివిధ రకాల యాక్టివిటీస్ ద్వారా కూడా విద్యార్థులకు మనము ముఖ్యంగా ప్రాథమిక విద్యాస్థాయిలో కరెక్ట్ ఫౌండేషన్ అందజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకోండి. మీ మీద ఏదైతే అపోహ ఉందో ప్రభుత్వ పాఠశాల సరిగ్గా పనిచేయవని, ఆ అపోహను తొలగించుకోండి. ఒక్కసారి మీరు ప్రభుత్వ పాఠశాలకు విజిట్ చేయండి, చూడండి. మీ పిల్లల యొక్క పాఠ్యాంశ ప్రదర్శన కావచ్చు, లేకుంటే వాళ్ళ రీడింగ్ కావచ్చు, రైటింగ్ స్కిల్ను చూడండి. చూసిన తర్వాత మీరే చెప్తారు విలేజ్లో చాలా చక్కగా నడుస్తుంది అనేది. కాబట్టి ప్రభుత్వ